నమస్తే, వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పామరఘు. ప్రజలారా, ప్రస్తుతం మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే 2 రోజుల క్రితం అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులను పట్టుకొని ప్రతి ఒక్క ట్యూబ్లో పెట్టుకొని ఏదో ఒక ట్యూబ్లో పెట్టుకొని మా ఎమ్మెల్యేల మీద మా మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారని జర్నలిస్టుల మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది ఎందుకు చేయడం జరిగింది అని చూసుకుంటే, రేవతి అని ఒక సోషల్ మీడియా ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించిన రేవతి అని ఒక జర్నలిస్టు, అలాగే తన్వి యాదవ్ అనే ఒక జర్నలిస్టు, ఇద్దరు ఏదైతే తెలంగాణ భవన్లో వెళ్ళిన తర్వాత తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ భవన్లో అక్కడ ఒక పెద్ద ఆయన మరి రైతువా లేకపోతే ఏ వ్యక్తో మనకు తెలియదు, కానీ ఆ వ్యక్తిని వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ వీళ్ళు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలన ఎట్లా ఉంది, అప్పుడు బీఆర్ఎస్ పాలన కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంది అని ఈ ఇద్దరు జర్నలిస్టులు ఆ రైతును అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఆ రైతు కొన్ని దుర్భాషలు ఆడిండు. అది ఎట్లా అంటే లకారంతో పాపం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను దూషిస్తూ వ్యక్తిగతంగా మాట్లాడుతూ వాళ్ళను లాంగ్వేజ్తోని కానివ్వండి, ఇంకా వేరే లాంగ్వేజ్లతోని కుటుంబ సభ్యులను దూషించడం జరిగింది. సో దానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మనసు నొప్పించుకొని వాళ్ళు బాధపడ్డ విషయం ప్రజలందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ మేము ఎవరైతే రేవతి తన్వి యాదవ్ ఎవరైతే ఒక ప్రముఖ ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ ఛానల్ వాళ్ళు సరే ఆ వ్యక్తి అనేది ఎవరైతే రైతు దగ్గర వీళ్ళు బైట్స్ తీసుకున్నారో ఇంటర్వ్యూ తీసుకున్నారో సరే అది పేడ్ ఆర్టిస్ట్ కాదా, నిజంగా రైతు అనేది తర్వాత విషయం. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి సరే తను చేసే పరిపాలన మీకు నచ్చకపోతే ఒకవేళ రైతు తిట్టిండే అనుకోని, కానీ దానికి మీరు బీప్ సౌండ్ వేసుకోవాలి, కొన్ని బీప్ సౌండ్ వేసుకోవాలి. అది అంత వల్గర్ లాంగ్వేజ్ వాడదు. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మన రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రశ్నించాలి. కానీ దానికి కొన్ని లోబడి ఉంటాయి, అంశాలు ఉంటాయి. దాన్ని మరి వ్యక్తిగతంగా ఒక కుటుంబం మీద మనం టార్గెట్ చేసి మాట్లాడదు. ఇంకోటి ఏంటంటే రాజకీయాలకు సంబంధించి రాజకీయాలలో కానీ అనేది ప్రభుత్వం నడిపించేది రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ మీకు వ్యక్తిగతంగా దూషణ చేసేది ఉంటే రేవంత్ రెడ్డి గారు అని. కానీ ఎప్పుడు కూడా రాజకీయాలలో ఇంట్లో ఆడవాళ్ళని తేవద్దు, ఇంట్లో ఆడవాళ్ళను టార్గెట్ చేసి మాట్లాడదు. సరే అలా అని మేము రేవతి గారిని సమర్థిస్తలేము. రేవతి గారు కూడా చేసింది చాలా తప్పు. వాళ్ళు ఎప్పుడు కానీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడద్దు. అలాగే ఒక లేడీ అయి ఉండి అక్కడ బయట తీసుకున్నది ఒక తన్వి యాదవ్, ఒక ఉమెన్ జర్నలిస్ట్. కానీ ఆ మాట్లాడేటప్పుడు కూడా తను ఒకసారి ఆలోచించాలి, అడిగేటప్పుడు కూడా మరి పెద్ద ఇలాంటి మాటలు. ఎందుకంటే తను ఒక ఆడబిడ్డ కాబట్టి, తను కూడా ఆడపడుచు కాబట్టి ఒక ఆడదాని మనసు అర్థం చేసుకొని ఆడదాని బాధ అర్థం చేసుకొని ఆమె ఆ వీడియో రిలీజ్ చేసేది కాకుండే. కానీ మనం ఆ వీడియో ప్లే చేయలేము, ఎందుకంటే బీప్ సౌండ్ లేదు కాబట్టి దాన్ని మనం వీడియో ప్లే చేయలేము. అయితే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కాదు మరి ఎందుకు మరి వాళ్లకు రేవంత్ రెడ్డి గారికి జర్నలిస్టులు అంటే ఎందుకంత భయం పుడుతుందో, ఎందుకంత భయపడతా ఉన్నాడో, మరి ఎందుకంత రేవంత్ రెడ్డి గారికి ఉచ్చబడతా ఉన్నదో అర్థమవట్లేదు. సరే ఒకరు చేసిన తప్పుకు ప్రతి ఒక్కరు అనడం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినే మనం చూద్దాం, వినిపిస్తుంది ఇది. ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని రాజ్యాంగ అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకొని తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని పట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. ఇది రేవంత్ రెడ్డి గారు ఏ రైతు అయితే మీ కుటుంబం మీద మీ కుటుంబ వ్యక్తులని ఆడపడుచులు ఏమైనా తిట్టిండో దానికి ఎవరిని సమర్థిస్తలేరు. అదే ప్రతిపక్షాలు సమర్థిస్తే తర్వాత విషయం. కానీ దాన్ని యూట్యూబర్స్ని కొంతమంది చేసిన తప్పిదాలను తీసుకొని పూర్తిగా ఉన్న జర్నలిస్టుల మీద రుద్దుతా అంటే అది చాలా వరకు తప్పు. అయితే పిఆర్టీవీ తెలంగాణ జర్నలిస్ట్గా ఒక పామురగ్ అనే వ్యక్తి నేను కూడా చెప్తాను, దాన్ని సమర్థిస్తలేను, దాన్ని వ్యతిరేకిస్తున్నా.
ఎవరైతే రేవంత్ గారు స్పందించి రేవంత్ గారు రిలీజ్ చేసిన వీడియో ఉందో దాన్ని అక్షరాల 100% నేను ఖండిస్తున్నా, దాన్ని సమర్థిస్తలేను. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి ఒక నిండు శాసనసభలో ఉండి నువ్వు ఒక లోఫర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ, ఒక రోడ్ సైడ్ రోమియోలోగా మాట్లాడుతూ, ఒక బజార్ పైన పోయే ఒక బేవకూఫ్ లాగా మాట్లాడుతూ పండబెడి తొక్కుతా అనేది ఇంకా చిల్లర మాటలు మానుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఆ చిల్లర మాటలు మానుకోండి. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, రేవతిని పంపించేసి 14 రోజులు రిమైండ్ చేసి తను అరెస్ట్ చేసి ఫైన్, ఓకే, తను చేసిన తప్పుకు తను అనుభవిస్తూ ఉన్నది. కానీ మీకు చట్టాలు గౌరవించాలి. చట్టాలు ఉన్నాయి, మనకు కాన్స్టిట్యూషన్ ఉన్నది, మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ ఉన్న చట్టం ఉన్నది మనకు. కాబట్టి ఆ చట్ట ప్రకారంగానే మనం పోవాలి. కానీ నిండు సభల కూర్చొని ఒక వీధి రౌడీ లెక్క పండమిడి తొక్కుతా బట్టలు తీసుకు, నాకు విషయం అర్థం కాదు రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఏ సభలైనా కానీ, ఏ నిండు సభనే కానీ, అసెంబ్లీ సాక్షికి కానీ, లేకపోతే ఏ మీటింగ్లో అయినా కానీ, పబ్లిక్ మీటింగ్, అక్కడ మీరు పండబెట్టి తొక్కుతా అంటారు, బట్టలు ఉడిదిస్తా అంటారు. మరి ఈ బట్టలు ఉడిదీసే ఫ్యాంటసీ అనేది నాకు అర్థమవుతలేదు. అసలు ఎవరి బట్టలు ఉడిదీస్తావు నువ్వు? మరి ఒక వ్యక్తిది బట్టలు ఉడిదీసి బట్టలు ఉడిదీసిన తర్వాత ఏం చేయదలుచుకున్నావు నువ్వు? ఇప్పుడు ఒక వ్యక్తికి బట్టలు ఉంటాయి, ఆ బట్టలు ఉడిదీసినాక ఏం కనిపిస్తుంది? కనిపిస్తుంది. దాంతో ఏం చేస్తావు నువ్వు? ఒకవేళ నీకు కోపం ఉంటే నీకు వ్యక్తిగతంగా నీ పార్టీ మీద కాకుండా, లేకపోతే నీ వ్యక్తిగతంగా నీ కుటుంబ సభ్యుల మీద ఒకవేళ ఎవరన్నా దుర్భాషలు ఆడుకుంటా వీడియో రిలీజ్ చేస్తూ ఉంటే, నువ్వు ఆ యూట్యూబ్ ఛానల్లో ఎవడు చెందినవాడో, ఏ పార్టీకి చెందినవాడో వాని మీద నువ్వు యాక్షన్ తీసుకోవాలి. కానీ ప్రతి ఒక్క జర్నలిస్టులను టార్గెట్ చేస్తా, ప్రతి ఒక్క జర్నలిస్టును తొక్కి పండబెట్టి తొక్కుతా అంటే, ఇక్కడ జర్నలిస్టులు అందరూ చేతులకు గాజులు వేసుకోలేరు రేవంత్ రెడ్డి. అర్థమవుతా ఉందా? పొట్టోనైతే పొడుగొడు కొడితే పొడుగొనైతే పోషమ్మ కొడుతుంది. నువ్వు ఒక్కనే పూటు మొగం లేవు, నువ్వు ఉన్నది 3 అడుగులే. పండబెట్టి తొక్కుతా అంటే నిన్ను కూడా పండబెట్టి తొక్కుతారు ప్రజలు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తా ఉన్నా. మేము రేవతిని సమర్థిస్తలేం, ఇప్పటికి ఖండిస్తూ ఉన్నాం. మీ కుటుంబ సభ్యులను ఎవరైతే గలీజ్ మాటలు మాట్లాడిలో లకారంతో ఇప్పటికి ఖండిస్తూ ఉన్నాం. అలాంటి దుర్మార్గులకు శిక్ష పడాలి. ఎందుకంటే రాజకీయాలలో ఇంట్లో ఆడవాళ్ళని తేవద్దు, తప్పు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఇంటి వ్యవహారాలు వాళ్ళకే పరిమితం తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళని బయట తేవద్దు వాళ్ళను. కానీ మీరు ప్రతి ప్లేస్లో పండబెడి తొక్కుతా అంటే నిన్ను కూడా పండబెడి తొక్కుతాం, పాతాలు ఎందుకు తొక్కుతాం. బట్టలు ఉడిదిస్తా అంటే ఏదో ఒక రోజు తెలంగాణ రైతాంగం కానివ్వండి, తెలంగాణ నిరుద్యోగులు కానివ్వండి, నీ కాంగ్రెస్ పార్టీ బట్టలు కూడా ఉడిదిస్తారని చెప్తా ఉన్నా. నువ్వు ప్రతిసారి ఆ రోజు కూడా నువ్వు రవీంద్ర భారతిలోనే సంథింగ్ ఇక్కడ మీటింగ్ పెట్టి పబ్లిక్ మీటింగ్లో ఎవడెవడో యూట్యూబర్ వస్తాడు, ఎవడెవడో ట్యూబ్ గారు వస్తాడు, ఏదో ఒకటి మాట్లాడతాడు, రాస్తాడు, పోతాడంటే ఆ యూట్యూబర్లతోనే కదా నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నది. ఆ యూట్యూబర్లతోనే కదా ఇలా నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన తప్పిదాలను, అరాచకాలను మా యొక్క కొంతమంది జర్నలిస్టులతోని బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలను వెలికి తీసి, మరి ఆ నాయకులు చేస్తున్న అరాచకాలను వెలికి తీసి రైతులు ఇబ్బంది పడతా ఉంటే రైతుల కష్టాలను మరి తెలియజేసి వాళ్ళ పబ్లిక్లు చూపెడతా ఉంటూ మేము చేసుకుంటా పోతే బీఆర్ఎస్ పార్టీ మా మీద ఎన్ని దాడులు చేసినా కూడా తట్టుకొని మేము నిలబడి దాన్ని ఎదుర్కొని మరి మేము కాంగ్రెస్ పార్టీకి మేము వెన్నుదండుగా నిలబడితే, ఇవాళ మీరు అధికారం వచ్చిన తర్వాత ఏ జర్నలిస్టులతో అయితే అండ చూసుకొని, ఏ జర్నలిస్టుల సపోర్ట్ తీసుకొని, ఏ యూట్యూబర్ల సపోర్ట్ తీసుకొని, ఏ యూట్యూబర్ల కాళ్ళు మొక్కి అయితే, ఏ యూట్యూబర్లకు దండం పెట్టి, ఏ యూట్యూబర్ల జోకి మీరు ఇవ్వాలి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారో, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పొగరు తలకెక్కిందా? మీ కళ్ళు నెత్తికెక్కినాయా రేవంత్ రెడ్డి గారు? కొంచెమైనా బుద్ధి ఉండదు రేవంత్ రెడ్డి. ఊకే జర్నలిస్టులను చేస్తా ఉన్నావు. ఒకనొక టైంలో నువ్వు కూడా చేసిన జర్నలిస్ట్గానే కదా. నువ్వు రాజకీయ అరంగేట్రం చేసే కన్నా ముందు నీ బతుకేంది? ఒక జర్నలిస్టుల నుంచి వచ్చినావు కదా, ఒక జర్నలిస్ట్ స్థాయి నుంచి వచ్చినావు కదా, గోడలకు పెయింట్లు వేసుకుంటూ వచ్చినావు కదా. నువ్వు అదే వృత్తి ఎంచుకొని స్టార్టింగ్ నువ్వు మా జర్నలిస్టు ఒక విలువైన పదం జర్నలిస్ట్ అనే పదం,
ఆ జర్నలిస్ట్గా చేసే నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చొని ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో మాట్లాడతావా? ఒకవేళ నీకంత బాధ ఉంటే సఫ్కోర్స్ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మరోసారి మళ్ళీ చెప్తా ఉన్నా, రేవతి చేసింది చాలా తప్పు. ఆ వీడియో రిలీజ్ చేయడం తప్పు. ఒక వ్యక్తిగతంగా ఒక కుటుంబ సభ్యులను ఆడలను బయట తీసుకురావడం తప్పు. కానీ నీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే ఆ ఛానల్ ఎవరిది, ఆ ఛానల్ నడిపిస్తున్న వాళ్ళు ఎవరు, ఆ ఛానల్ వెనుక ఉన్న వాళ్ళు ఎవరు, ఆ వీడియో రిలీజ్ చేసానికి కారణం ఎవరు, వాడి పేడ్ ఆర్టిస్టా ఏంది కథా కారకాన్ని కనుక్కొని ఎంక్వైరీ చేయించుకొని నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత వాళ్ళ యాక్షన్ తీసుకో, నో ప్రాబ్లం. వాడు వెనక ఎవడున్నాడో వాడిని తీసుకో, వాడిని లోపడేసి. కానీ ప్రతి ఒక్కరి జర్నలిస్టు ట్యూబ్ పెట్టుకుని వస్తాలంటే ఇంకో వీడియో చూద్దాం. అందుకే అధ్యక్ష, తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి, దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏమవుతున్నాయి, సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా. ఎవడున్నాడో సంఘాల నాయకులు నాకు అర్థం కానీ ఎవరో జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి. నువ్వు చెప్పు మరి, జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ చెప్పు. ఒకనొక టైంలో నువ్వు ఏమిటికి వెళ్ళినప్పుడు, అసలు నీకు ఛానల్ లేనప్పుడు ఇదే జర్నలిస్టులతోని నువ్వు మీటింగ్లు పెట్టుకుంటే, ఇదే జర్నలిస్టులను సభలు పెట్టుకుంటే, ఇదే జర్నలిస్టులను ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అణగదొక్కడం స్టార్ట్ చేసిందో అప్పుడు జర్నలిస్టులు నెత్తికెక్కిన పెట్టుకున్నావు కదా, నెత్తినెక్కించుకొని కూర్చున్నావు కదా. జర్నలిస్ట్ సంఘాలు చెప్పు, ఏ సంఘాలు ఉన్నాయి? అన్ని జోకే సంఘాలే ఉంటాయి. ఒకవేళ నేను జోకకపోతే వాళ్ళ మీద కేసులు, అక్రమ కేసులు. అదే నేను కాంగ్రెస్ పార్టీని జోకే అయితే ఇప్పుడు నేను అడుగుతున్నది ఎవరు? తెలంగాణ రైతాంగం కానీ తెలంగాణ ప్రజలకు కానీ నేను అడుగుతున్నది ఏంది? మహాలక్ష్మి పథకం ఇవ్వండి, 6 గ్యారెంటీలు అమలు చేయండి అని చెప్తా ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మహాలక్ష్మి పథకం ఇస్తా అన్న 2500 రూపాయలు ఎక్కడ పోయినాయి? ఫ్రీ సిలిండర్ ఎక్కడ పోయింది? 200 యూనిట్ల కరెంట్ ఎక్కడ పోయింది? రైతు బంధు ఏదైతే మన రైతు బంధు ఇస్తానో రైతు బంధు ఎక్కడ పోయింది? రైతులకు ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు. గ్రామాలల్లో రైతు బంధు రాలేదు. ఒక రైతు చచ్చిపోతే రైతు బీమా వస్తలేదు. ఒక చేనేత కార్మికుడు సిరిసిల్లలో ఉరేసుకుని చచ్చిపోయినా, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా చేనేత బీమా వస్తలేదు. పంటలు మొత్తం ఎండిపోతా ఉన్నాయి ఊర్లల్లా. ఒక పంట సరిగ్గా చేతికి వస్తలేదు, నీళ్లు లేక. మొత్తం మీకు బీఆర్ఎస్ పార్టీకి వ్యక్తిగతంగా మీకేమన్నా పంచాయతీలు ఉంటే మీరు చేసుకోండి. కానీ మీ మధ్యలో తోపులాడాలా? పాపం రైతన్న కడుపు ఎందుకు కొడతా ఉన్నారు మీరు? రైతులు ఉసురు ఎందుకు పోసుకుంటా ఉన్నారు? రైతులు ఎందుకు ఆగం చేస్తూ ఉన్నారు? ఏ రైతు అయితే కంటతడి పెడతాడో ఏ రాష్ట్రంలో అయినా ఆ రాష్ట్రం ఎప్పుడు కూడా బాగుపడదు. ఏ రైతు అయితే రాష్ట్రంలో ఏ రైతు అయితే తన కడుపు నింపుకొని సుఖంగా సంతోషంగా తన కుటుంబం సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఏ రైతు కుటుంబం అవుతుంటుందో ఆ రాష్ట్రము పాడి పంటలతో సుఖంగా సంతోషంగా ఉంటుంది. ఏ రైతు కంటల నుంచి అయితే నీరు కారుతుందో రేవంత్ రెడ్డి, ఆ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అవుతుంది, అరిష్టం పట్టిపోతుంది. ఇవాళ నువ్వు చేస్తున్న పని అదే. ప్రతి ఒక్క రైతు ఇలా ఏడుస్తూ ఉన్నాడు. ఏ రైతు కూడా ఇలా సుఖంగా సంతోషంగా లేడు వాళ్ళ ఇంటికాడ. నువ్వు చేస్తున్న నీ నియోజకవర్గాలలో ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఇవాళ కరెక్ట్గా ఇంటింటికి పోయి మరి మీకు నీళ్లు వస్తూ ఉన్నాయా, పొలాలు ఎండిపోతూ ఉన్నాయా, పొలాలు మంచిగా సాగుతున్నాయా, మీకు ఇంటింటికి మహాలక్ష్మి పథకం వస్తూ ఉందా, నిరుద్యోగ వృత్తి వస్తూ ఉందా, రైతు బీమా వస్తూ ఉందా, రైతు బంధు వస్తూ ఉందా, అందుకు అడిగే పరిస్థితి లేదు. ఇలా ఒక నాయకుడు కూడా ఎమ్మెల్యే కూడా వానికి ముఖం లేదు. ఏ నియోజకవర్గంలో తిరిగేది, ఎక్కడ పోయినా తిరుగుబాటు చెప్తా ఉన్నారు ప్రజలు. మీ హామీలు ఎక్కడ పోయినాయి, 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయని. సరే నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇది నా వ్యక్తిగతంగా అడుగుతా ఉన్నా. ప్రజలారా, రేవంత్ రెడ్డి నువ్వు కూడా గుర్తుపెట్టుకో. తెలంగాణ రాష్ట్రంలో ఈ 2014 కన్నా ముందు, నీ ప్రభుత్వం రాకముందుకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి హనుమంతుని గుడి లేని గ్రామం లేదు. కేసీఆర్ గారి ఇచ్చిన ఏ ఒక్క పథకం లేని గ్రామం లేదు, ఏ ఒక్క పథకం లేని గడప లేదు. ఈ అక్షరాల నిజం. గ్రామాన హనుమంతుని గుడి లేని గ్రామం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హనుమంతుని గుడి లేని గ్రామం లేదు, కేసీఆర్ పథకం లేని ఒక గడప లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చిండు చిన్నపిల్లల గర్భవతుల గురించి.
రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు రైతులకు, రైతు బీమా ఇచ్చిండు, చేనేత కార్మికులు చేనేత బీమా ఇచ్చిండు, చేనేతలను సాయం చేసిండు, నిరుద్యోగ భృతి ఇచ్చిండు, ఆసరా పెన్షన్లు ఇచ్చిండు, వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చిండు, ప్రతి ఒక్కరు న్యాయం చేసిండు. 6 నెలలకు పంట ఎండిపోకముందే నీళ్ళు ఇచ్చిండు. కాళేశ్వరం నుంచి వెళ్ళి ప్రతి గ్రామానికి నీళ్ళు ఇచ్చిండు, ప్రతి ఒక్క ఎకరంకు నీళ్ళు ఇచ్చిండు. కానీ నీ దృష్టి మొత్తం నీ రియల్ ఎస్టేట్ దందాల మీద, నీ దోచుకునే ఎమ్మెల్యేల మీద. ఫస్ట్ నీ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేయి. నీకు తెలియకుండానే ఒక మంత్రి యుఎస్కి వెళ్తాడు, నీకు తెలియకుండా నీ ఎమ్మెల్యేలు నీకు ఆపోజిట్గా నిన్ను ఎదుర్కొని వాళ్ళు అక్కడ మీటింగ్లు పెడతా ఉంటారు ఫామ్ హౌస్లా 10 మంది కలిసి. ఇవన్నీ తట్టుకోలేక ఆడలేక పాత గజ్జలు అన్నట్టు నీకు చాతన కాక నువ్వు మా జర్నలిస్టులు ఆడమైందని నాకు అర్థం కాదు. కానీ లిస్ట్ ఇవ్వండి, ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో ఒకవేళ లిస్టులో ఏ జర్నలిస్టులు అయితే మీ లిస్ట్ చేయండి, లిస్టులో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే ఏ శిక్షల్లో చెప్పండి అంటున్నావు కదా, నిర్ణయిస్తారంటున్నావు కదా. చట్టాన్ని నేను చేతిలో తీసుకుంటున్నావు రేవంత్. మరి నువ్వు కూడా తప్పు చేసినావు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వచ్చి 6 గ్యారెంటీలు ఇస్తా అని, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని మాట తప్పు చేసిన దుర్మార్గుల మీద గారా, తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీ లేదా, రాహుల్ గాంధీ కదా తప్పు చేసింది, నువ్వు కదా తప్పు చేసింది రేవంత్ రెడ్డి. మరి నీకెలాంటి శిక్షలు వేయాలి? రైతులను మోసం చేసినా నీకెలాంటి శిక్ష వేయాలంటున్నా. రైతులతో మోసం చేస్తాను, తప్పు చేసి మాట తప్పినా నీకెలాంటి శిక్ష వేయాలి? లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోని క్రిమినల్ కిందనే చూస్తాము. జర్నలిస్ట్ కానూన్ని క్రిమినల్ కిందనే చూస్తామంటే మరి ప్రజలు ఎందుకున్నా ఓ ఎమ్మెల్యే అయినా కూడా ప్రజలలో లేకపోతే వాడిని కూడా డబల్ క్రిమినల్ లెక్క చూస్తాం మేము. వాడు దొంగ లెక్క చూస్తాం వాడిని, ఫోటోడు లెక్క చూస్తాం వాడిని. ఏ జర్నలిస్టులు అయితే ఆ లిస్టులో లేదో వాళ్ళని క్రిమినల్ కేసులు బుక్ చేస్తా అంటున్నారు కదా రేవంత్ రెడ్డి. మరి ఏ ప్రజల ద్వారానైతే ఎన్నుకున్న ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో తిరగకుండా, ఆ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో లేకుండా, వాళ్ళ కష్టాలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్లల్లా, హైదరాబాద్లల్లా, హోటళ్ళల్లో తిరుగుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళను కూడా ఆ దొంగ నా కొడుకు ఎమ్మెల్యేలను కూడా డబల్ క్రిమినల్ కింద మేము లెక్కేస్తాం. మరి తెలంగాణ రాష్ట్రానికి నువ్వు మాటిచ్చినావు కదా, నువ్వు క్రిమినల్ కాదా? నిన్ను అన్నారా ప్రజలు క్రిమినల్ అని? ఆ క్రిమినల్స్ ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు, ఆ క్రిమినల్స్ ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొట్టాలని చెప్తున్నాను. రైట్. ఏ ముసుగేసేస్తే ఏ జర్నలిస్ట్ అయితే ముసుగేసుకొని వస్తే ఆ ముసుగు తీసి బట్టలు ఉడిసి కొడతా అన్నారు కదా రేవంత్ రెడ్డి. మీరు ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, ఏ ముసుగేసుకుని అయితే, ఏ 6 గ్యారెంటీల ముసుగేసుకుని అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో, ఏ 6 గ్యారెంటీల పేరుతోని, ఏ మహాలక్ష్మి పథకంతోని, ఏ నిరుద్యోగులను మోసం చేసి, ఏ ఆడబిడ్డల ఉసురు పోసుకొని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలోకి అధికారం వచ్చిందో, ఏ ముసుగేసుకేతో 6 గ్యారెంటీల ముసుగేసుకుని రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి మాట ఇచ్చి మాట తప్పి ఢిల్లీపై కూర్చున్న తర్వాత మీ ప్రభుత్వం ఏర్పడి ఏ 6 గ్యారెంటీల ముసుగేసుకొని నువ్వు ఆ సీట్లో కూర్చున్నావో, బిడ్డ మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ ప్రజలు కొన్ని సంవత్సరాలలో మీ కాంగ్రెస్ పార్టీ బట్టలు తీసి పండబెట్టి తొక్కి పాతాలకు తొక్కుతారు పండబెట్టి. తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీమునెత్తురు ఉంది. నువ్వు కూడా మనిషిగా రేవంత్ రెడ్డి, నీకు కూడా చీమునెత్తురు ఉంది కదా, తమాషా చేయొద్దు కదా. నేను కూడా చెప్తా ఉన్నా, నువ్వు కూడా తమాషా చేయకు. నీ ఎమ్మెల్యేలకు, నీ మంత్రులకు కూడా చెప్పు, ఏదైతే నీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గిరిజనులకు సంబంధించిన 1200 ఎకరాల భూమి కబ్జా చేసి తమాషా చేసుకుంటా ఉన్నాడో ఆయన కూడా చెప్పు, తమాషా చేయొద్దని, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోమని చెప్పు. మాకు చీమునెత్తురుంది, ఏదో జర్నలిస్టులకు కూడా చీమునెత్తురుంది. మేము కూడా ఓపిక పడుతూ ఉన్నాం. లాస్ట్ టైం కూడా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసినావు, ట్యూబ్ గాళ్ళు అనుకుంటా. నీ ఎమ్మెల్యేలకు చెప్పు, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని, తమాషా చేయకని చెప్పు. నీ మంత్రులకు కూడా చెప్పు, తమాషా చేయకని. ఇప్పుడు ఏదైతే నువ్వు RRR కిందకి సంబంధించింది ఏదైతే నువ్వు చేస్తా ఉన్నావు కదా, నీ అన్న తమ్ముని దాన్ని ఇన్వాల్వ్ చేసినావు కదా, దాని కింద కూడా నువ్వు తమాషాలు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, పని చేయి, రైతులను పట్టించుకో. అన్నిటికీ
బరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అని ఏమన్నా ఏషాలు ఏదలుచుకోరు అన్ని కూడా నిన్ను భరించుకుంటూనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే తెలంగాణ రైతాంగము, తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు అందరూ కూడా భరించుకుంటా ఉన్నారు. మేము కూడా ఏదో మా కుర్చీ లేదు కదా, ఏది కూడా మేము మా జాగాలో ఉందామని మా జాగాలో మేము ఓపికగా ఉన్నాం. నీ కుర్చీలో నువ్వు కూర్చున్నావని నువ్వు పెద్ద ఎదురు కొట్టకు. మా జాగాలో కూడా మేము కూడా కామ్గా ఉన్నాం. మా జర్నలిస్టులు కూడా చాలా కామ్గా ఉన్నారు. ఆ జర్నలిస్ట్ అనే ఏదైతే కుర్చీలో కూర్చున్నారో చాలా ఓపికగా ఉన్నాం. ఒకవేళ జర్నలిస్ట్ అనే పదాన్ని తీసి పక్క పెడితే, జర్నలిస్ట్ అనే ఐడి కార్డుని తీసి పక్క పెడితే నీకన్నా పెద్ద రౌడీలో మేము, గుర్తుపెట్టుకో. ఒకసారి మేము జర్నలిస్ట్ కాదని పెన్ను పక్క పెడితే మాత్రం నీ కాంగ్రెస్ పార్టీ, నీ కాంగ్రెస్ ప్రభుత్వము 24 గంటల లోపల నీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. చట్టాన్ని పరిధిని ఏం దాటం, ప్రతిదానికో శిక్ష ఒక విధానం ఉంది. నువ్వు చట్టం దాటో, మేము కూడా మాకు కూడా చట్టాలు ఉన్నాయి. ఈ పెన్ను అనే ఒక ఆయుధం చాలు. ఏదైతే పెన్నును పట్టుకొని మేము ఏదైతే వార్త రాసి, నువ్వు కూడా ఏదైతే పెన్ను పట్టుకొని నువ్వు గోడల మీద నువ్వు అక్షరాలు దిద్దుకుంటే ఇలా ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్నావు, అదే ఒక్క పెన్ను చాలు నేను గద్దె దించడానికి. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో రేవంత్, ఒళ్ళు దగ్గర పెట్టుకో. రేవతి చేసిన విషయం కానీ, తన్వి యాదవ్ చేసిన విషయం కానీ మేము వాళ్ళని సమర్థిస్తలేము, వాళ్ళని మేము అసలు సమర్థించము. ఎందుకంటే ఏ విషయంలోనే కానీ రాజకీయాలల్లో రాజకీయంగా మనం ఎదుర్కోవాలి. అది బీఆర్ఎస్ పార్టీ కానీ, లేకపోతే బీజేపీ కానీ, ఇంకా ఏదైనా పార్టీ కానీ, ఒకవేళ నేను రాజకీయంగా వాళ్ళు ఎదుర్కోవాలి. కానీ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను మాత్రము బయటికి తీయద్దు. ఏ ఆడవాళ్ళ మీద కూడా వ్యక్తిగతంగా ఆడవాళ్ళ మీద, ఇంట్లో వాళ్ళను వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడద్దు. నేను వాళ్ళను సమర్థిస్తలేను రేవంత్, సమర్థిస్తలేను. కానీ నువ్వు ఒకవేళ నీకు ఏ యూట్యూబ్ ఛానల్ అయితే నీకు వ్యతిరేకంగా నీ కుటుంబ సభ్యులను తీస్తా ఉన్నారో వాళ్ళ మీద కేసులే లోపల పంపించేసి. కానీ నువ్వు ఒక్క యూట్యూబర్ తప్పు చేస్తాడని, మొత్తం 100 యూట్యూబర్లలో ఒక్క యూట్యూబర్ తప్పు చేస్తాను, 99 యూట్యూబర్ల మీద దుమ్మెత్తి పోస్తా, వాళ్ళు ఎట్లా పట్ల తిడతా అంటే మాత్రం కదా జర్నలిస్టులు ఇక్కడ చేతులకు గాజులేసం కూసలేదు. అర్థమైందా? ఎక్కడ తొక్కాలో తెలుసు, ఎక్కడ నేను ఏం చేయాలో కూడా, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేయాలో కూడా మా జర్నలిస్టులకు తెలుసు. ఇది ఇప్పటికైనా నూరు అదుపులో పెట్టుకో. జర్నలిస్టుల మీద నువ్వు విష ప్రచారం చేసుకుంటా, ఇదైతే నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టాలి, కేసులు బనాయించాలి, వాళ్ళ సంగతి చెప్పాలని కూడా చేస్తూ ఉన్నావు కదా, నీ సంగతి కూడా జర్నలిస్టులు చెప్తారు. రైట్, ఇది ప్రజలారా చూస్తుండండి PRTV తెలంగాణ. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ పామురఘు. థ్యాంక్ యూ.